హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను డిజైన్ సెట్ చేసుకుంటా మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే, మనలో ఇంకా చాలామంది ఎంబ్రాయిడింగ్ మిషన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు. అయితే పెద్ద మిషన్ బెటరా లేక చిన్న మిషన్ తీసుకోవడం బెటరా అనేది ఇంకా కామెంట్లో కింద అడుగుతున్నారు. అయితే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు ఏ మిషన్ తీసుకున్నా మీకు సర్కిల్ అనేది ఉండాలి. జనంలో మీరు బాగా తెలిసి ఉండాలి. అలా తెలిసుంటేనే మీకు కస్టమర్స్ అనేది ఎక్కువగా వస్తారు. మీరు మిషన్ తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకొని సర్కిల్ లేక, కస్టమర్స్ లేక అప్పటికప్పుడు కస్టమర్స్‌ని తీసుకొచ్చుకోవాలి అనుకుంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. అందుకనే ముందు మీరు సర్కిల్ అనేది ఉంటే బెటర్. రెండోదొచ్చేసి టైలరింగ్ చేసేవాళ్ళైతే ఇంకా బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కస్టమర్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళే మళ్ళీ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది అక్కడ ఏపిచ్చుకుంటారు. అది. మీరు టైలరింగ్ చేసేవాళ్ళైతే పెద్ద మిషన్ తీసుకోండి. టైలరింగ్ చేయలేము, మీరు బయట ఎక్కడన్నా ఇచ్చి టైలరింగ్ చేపిస్తాం అని అనుకుంటే చిన్న మిషన్ తీసుకోండి. ఎందుకంటున్నానంటే, వాళ్ళకి కస్టమర్‌లనేది పెద్ద మిషను టైలరింగ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి కస్టమర్‌లుంటారు కాబట్టి, వాళ్ళు పెద్ద మిషన్ వాళ్ళు చెప్పిన కాస్ట్‌కే వాళ్ళేసేస్తారు వర్కులు. లేదు, మీరు టైలరింగ్ చేసేవాళ్ళు కాదు, మీకు టైలర్స్ దగ్గర నుంచి రావాలి డిజైన్సు, లేకపోతే బయట నుంచి రావాలి ఎక్కడి నుంచైనా అనంటే, వాళ్ళు కొంచెం బెనిఫిట్ అనేది ఉంచుకొని కొంచెం అమౌంటు మీకు ఇస్తారు. ఇస్తే ఆ అమౌంట్ అనేది మీరు లాస్ అవుతారు. అందుకనే మీరు టైలరింగ్ చేస్తే ఇంకా బెటరు. ఇంకా ఆ తర్వాతొచ్చేసి అసలు విషయానికొస్తే అమౌంటు. అమౌంట్ మీరు చిన్న మిషన్ తీసుకున్నా, పెద్ద మిషన్ తీసుకున్నా అప్పు చేసి మాత్రం తీసుకోవద్దు. అప్పు చేసి తీసుకుంటే దానికి వడ్డీ కట్టడానికి మనం వేసే వర్క్ అమౌంట్ అనేది సరిపోతుంది. మనకి లాభం అనేది ఉండదు. లేదు, మేము ఈఎంఐ కట్టుకోగలుగుతాం అనుకున్నోళ్ళు తీసుకోండి. ఈఎంఐ రూపంలో కట్టేసుకోవచ్చు. అది. నెక్స్ట్ వచ్చేసి, మీకు పెద్ద మిషన్‌కి, చిన్న మిషన్‌కి డిజైన్స్, ఫినిషింగ్ అనేది ఏమి తేడా అనేది ఉండదు. పెద్ద మిషన్‌లో ఏమేమి వేస్తారో డిజైన్సు, చిన్న మిషన్‌లో కూడా అవే ఏయగలుగుతారు. ఎందుకంత కాన్ఫిడెన్స్‌గా చెప్పగలుగుతున్నానంటే, పెద్ద మిషన్‌లు పెద్ద మిషన్‌లకి చేసే డిజైన్స్ కస్టమైజ్ చేసే వాళ్ళే చిన్న మిషన్‌లకి చేస్తారు. కాపోతే ఏంటంటే, అవంతా ఒకే ఫ్రేమ్‌లో ఉంటుంది పెద్ద మిషన్‌లకి. చిన్న మిషన్‌లకి ఒక 4, 5 పార్ట్స్‌గా డివైడ్ చేసి మనకిస్తారు. అదే వర్కు, అదే సేమ్ డిజైను పార్ట్స్ వైస్‌గా చేసి మనకిస్తారు. ఎందుకంటే మన చిన్న మిషన్ ఫ్రేమ్ సైజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటది. అది. ఇంకా తర్వాతొచ్చేసి, మీరు ఏ మిషన్ తీసుకున్నా, ఏ మిషన్ తీసుకున్నా మీరు మీరు కష్టం అనేది పడాలి. కష్టపడకోకుండా పెద్ద మిషన్‌కైనా, చిన్న మిషన్‌కైనా పనవుతుందంటే అది చాలా రాంగు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఎంత కష్టపడాలని. చిన్న మిషన్‌కైతే ఇంకొంచెం ఎక్కువ కష్టం ఉంటది. ఎందుకంటే ఒక 4, 5 టైమ్స్ ఫ్రేమ్ తీసి సెట్ చేసుకోవాల్సొస్తది. పెద్ద మిషన్‌కనుకోండి 2, 3 టైమ్స్‌లో అయ్యేయుంటాయి. 2 టైమ్స్‌లో ఉంటాయి. ఇంకా పెద్ద మిషన్ అయితే ఫ్రేమ్ సైజు 1 టైమ్‌లో గూడా 2 హెడ్స్ ఉన్న మిషన్ అయితే 1 టైమ్‌లో ఒక బ్లౌజ్ అనేది పూర్తవుతుంది. అదనమాట. ఈ అమౌంట్ గూడా అంతే ఉంటది. చిన్న మిషన్‌కి ఒక అమౌంట్ ఉంటది. పెద్ద మిషన్‌కి ఒక అమౌంట్ ఉంటది. మనకి ఫ్రేమ్ సైజు పెరిగే కొద్దిగా పెద్ద మిషన్‌లో అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతే. ఇప్పుడు నా విషయానికొస్తే, మిషన్ తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది. నేను నా మిషన్‌లో నెట్ వర్క్ ఏసాను. నెట్ మీద వర్క్ అనేది వేశాను. ఆల్ ఓవర్ వర్క్ ఏసాను. బోర్డర్ వర్క్ అనేది కూడా ఏసాను. పెద్ద మిషన్‌లో ఏసే అన్ని వర్కులు ఆ మిషన్‌లో వేయగలిగాను. కాపోతే కొంచెం ఎక్కువ కష్టం అనేది పడాల్సి ఉంటుందనమాట. అంతే తేడా. నెక్స్ట్ వచ్చేసి, మీరు ఆలోచించేది మైనస్ పాయింట్స్ అని ఆలోచిస్తారు. అవేంటంటే, చిన్న మిషన్‌లో జరీ అనేది రాదు. పెద్ద మిషన్‌లో జరీ వస్తుంది. ఇదొక్కటి మైనస్ పాయింట్ అనమాట. అప్పుడు మీరేం ఆలోచించాలంటే, జరీ వస్తదా? రాదా? అనేది ఆలోచించకండి. మీ వర్క్ ఫినిషింగ్ కస్టమర్‌కి కరెక్ట్‌గా ఇవ్వండి. కరెక్ట్‌గా ఫినిషింగ్ అనేది మంచి ఫినిషింగ్ ఇస్తే, మంచి డిజైనర్ కాడ మీరు డిజైన్స్ తీసుకొని మ
వర్క్ అనేది ఫినిషింగ్ కరెక్ట్గా ఇస్తే పెద్ద మిషన్కి చిన్న మిషన్కి పెద్ద తేడా ఏమీ లేదు. మీ దగ్గర అమౌంట్ ఉంది మేము కొనగలుగుతాం అనుకుంటే పెద్ద మిషన్ తీసుకోండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. లేదు అమౌంట్ లేదు అని అనుకుంటే చిన్న మిషన్ తీసుకోండి. ముందు చిన్న మిషన్ తీసుకొని మీకు కస్టమర్స్ బాగా వస్తున్నారు, వేయలేకపోతున్నాం చిన్న మిషన్ మీద, ఎక్కువ టైం అవుతుంది, కస్టమర్స్కి కరెక్ట్ టైంలో ఇవ్వలేకపోతున్నాం అని అనుకున్నప్పుడే మీరు మళ్ళీ పెద్ద మిషన్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒకేసారి పెద్ద మిషన్ తీసుకొచ్చి ఆడబెట్టుకొని కస్టమర్స్ లేక ఇబ్బంది పడటం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎదురుంగా పెట్టేసుకొని అయ్యో కస్టమర్స్ రావట్లేదు అని బాధపడితే తర్వాత చేయగలిగింది ఏమీ ఉండదన్నమాట. ఇది ఫ్రెండ్స్, మీరు చిన్న మిషన్ తీసుకున్నా పెద్ద మిషన్ తీసుకున్నా ఆలోచించి మంచి నిర్ణయం అనేది తీసుకుంటారనుకుంటున్నాను. నా వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నాది ఉషా 550 మిషను. నా మిషన్లో అన్ని వర్కులు వేశాను. ఫినిషింగ్ అనేది ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలో నేను ఎట్లా డిజైన్ అనేది ఎట్లా సెట్ చేసుకున్నాను, బూటీస్ అనేది ఎలా వేసానో చూపించాను. లేదు ఇది క్లియర్గా లేదు, మాకు వాయిస్ ఓవర్లో కూడా కరెక్ట్గా చెప్పండి కావాలి అని అనుకున్నోళ్ళు నాకు కింద కామెంట్ అనేది చేయండి. నేను స్టెప్ వైజ్గా ఒక్కొక్క విషయం మీతో షేర్ చేసుకుంటాను. మంచిగా వీడియో తీసి అందరికీ అర్థమయ్యే విధంగా, బిగినర్స్కి కూడా మంచిగా అర్థమయ్యే విధంగా నేను మీకు చెప్తాను. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి.